హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ ఈ సినిమాకి సంబంధించి నిజంగా చెప్తున్నా, ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇంతటి క్రేజ్ అయితే నేను చూడలా. బాహుబలి చూసాం, త్రిబుల్ ఆర్ చూసాం, ఇంకా చెప్పాలంటే హిందీలో కావచ్చు, అనేక భాషల్లో చాలా సినిమాలు చూసాం. కానీ ఇలాంటి వైబుని మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఓజీ మాత్రమే తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి ప్రీమియర్ షోలకి ఇంత భారీ కలెక్షన్స్ మిగతా దేశాల్లో రాల. చెప్పాలంటే ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి అనేక థియేటర్స్లో ఓజీ ప్రదర్శింపబడుతుంది అంటే ఓజీ మ్యానియా ఎలా ఉంటుందో ఆలోచించండి. దాదాపు మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో, ఆస్ట్రేలియా కావచ్చు, లేదంటే యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఇలాంటి దేశాల్లో ఓజీకి మామూలు డిమాండ్ లేదట. దాదాపు 50,000కు పైగా టికెట్లు ప్రీమియర్ షోలకి అమ్మారంటే ఓజీ యొక్క స్టామినా ఏంటో చూడొచ్చు. ఇవన్నీ మనం ఊహించడమే కష్టం. ఇప్పటికే ఓజీకి సంబంధించినటువంటి ఫైర్ స్ట్రీమ్ అనే ఒక సాంగ్ వరల్డ్ రికార్డులకు వెళ్ళిపోయింది. టాప్ 2లో ఉంది. ప్రపంచంలో ఎక్కువగా విన్నటువంటి సాంగ్ టాప్ 2లో కొనసాగిందంటే ఆలోచించండి. ఇంక ఈ సినిమా థియేటర్లోకి వస్తే ఎలా ఉంటుందో మనకి 2 ఏళ్ల క్రితమే చిన్న గ్లింప్స్తోనే చూపించారు. ఫైర్ స్ట్రీమ్ సాంగ్తో మరోసారి పరిచయం చేశారు. అలాంటిది థియేటర్లోకి వస్తే జస్ట్ ఇమాజిన్, మీ ఊహకు కూడా అందదు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ అండ్ బ్లాక్లో ఆయన నడుచుకుంటూ వచ్చేటువంటి సీనే మనల్ని ఊపేస్తుంది. థియేటర్లు తగలబడిపోతాయా అనుకునే రేంజ్లో కనిపిస్తుంటే ఇంకొక సెన్సేషన్ న్యూస్ అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారితో ఒక సీన్ ఉంటుందంట. అది కూడా పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఒక వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుందట. గన్ను పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి కళ్ళని చూపిస్తూ తీసేటువంటి ఆ సీను, పవన్ కళ్యాణ్ గారి చేసేటువంటి యాక్షను ఇప్పటి వరకు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని అనాలట. ఎంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చేశారట. ఒక మంచి పవర్ఫుల్ లుక్లో బ్లాక్ అండ్ బ్లాక్లో ఆ పోలీస్ స్టేషన్కి ఇచ్చే ఎంట్రీ దద్దరిల్లిపోద్దట. ఇదొక ఎత్తు అయితే ఇలాంటి సీన్స్ కొన్ని వందలు ఉంటాయంట ఈ సినిమాలో. ఇంకపోతే దీంట్లో అకీరా చాలా మంచి రోల్లో కనిపిస్తున్నాడని చాలా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది రూమర్సా నిజమా ఏంటని తెలియట్లేదు. కానీ నిన్న అల్లు వారింట జరిగినటువంటి ఒక కార్యక్రమానికి అకీరాతో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చారు. ఆ లుక్లో నిజంగా మనం ఊహించుకోవడం కూడా కష్టమైపోతుంది. 6 అడుగులు పైన ఉండేటువంటి అకీరా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఒక వింటేజ్ లుక్లో మనం చూస్తే ఒక వైపు అసలు ఏమైపోద్దా అనుకునేటువంటి థియేటర్లు ఉన్నాయి. నిజంగా ఇన్సూరెన్స్ చేయించుకుని పెట్టుకోవాలేమో అనుకునేంత భయపడేంత సీన్లు కనిపిస్తున్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని చూడడానికే మనకి కళ్ళు చాలవేమో అంటే ఇంకా అకీరా 6 అడుగుల కట్అవుట్ ఇలాంటి మాస్ ఎలివేషన్ ఇచ్చేటువంటి సినిమాలో ఎంట్రీ ఇస్తే మీరు ఊహించండి. మనం అసలు ఊహించుకుంటేనే ఒక లోకానికి వెళ్ళిపోతున్నటువంటి ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. మరి ఇంకా మనం ఊహించుకోవాలా? ఇప్పటికే అసలు అకీరాకి ఆ హైటు, ఆ లుక్స్, తన కళ్ళుతోనే ఎన్నో మాట్లాడేసేటువంటి తన హావభావాలు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఈ సినిమాలో బ్లాక్ అండ్ బ్లాక్లో లేదంటే తనకి పాత మరి ఎలాంటి క్యారెక్టర్ అకీరాకు ఉంది, అసలు ఉంటే ఎలా ఉండబోతుంది ఏమీ తెలియట్లా. రేపు సెప్టెంబర్ 15వ తారీఖున ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామన్నారు. ఇంకా మనం ఊహించటం ఇప్పటికే ఆ గ్లింప్స్ ఆ సాంగ్తోనే ఒక రేంజ్లో ఉంటే ఇంకా ట్రైలర్లో ఇంకా ఎలాంటి అరాచకాన్ని సృష్టిస్తారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా థియేటర్లోకి రేపు 25వ తారీఖు ఆ దండయాత్రని ఎలా ఉండబోతుందో ఊహించుకోవటం కూడా కష్టమే. ఇంతే కాకుండా దాదాపు 10 రోజుల పాటు ఆ హాలిడేస్, దసరా హాలిడేస్ని బేస్ చేసుకుని పక్కా ప్లాన్తో థియేటర్ల మీద యుద్ధానికి దిగుతున్నారనే చెప్పాలి. ఒక పక్క తమన్, ఒక పక్క సుజిత్, ఇంకొక పక్క మన పవన్ కళ్యాణ్ గారు. అకీరా ఉంటే ఇంక అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, చూడ్డాలే అన్నట్టుంటుంది.